కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ద్విచక్ర వాహనదారులకు షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. జూలై 15 నుంచి బైక్స్, స్కూటర్లు వంటి 2 వీలర్లకు నేషనల్ హైవేల టోల్ ఛార్జీలు విధించే అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరుగుతుంది. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఈ అంశంపై చర్చ కొనసాగుతోంది. అయితే కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కానీ, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఇందుకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయినా కానీ ప్రతి ఒక్కరూ చర్చించుకుంటున్నారు. ఇన్నాళ్లు ద్విచక్ర వాహనాలు నేషనల్ హైవేలపై టోల్ ఫీజు లేకుండా ప్రయాణించాయి. వీటి బరువు తక్కువగా ఉండటం, రోడ్లపై తక్కువ ఒత్తిడి కలిగించడం వల్ల టోల్ ఛార్జీల నుంచి మినహాయింపు ఉండేది. అయితే జూలై 15 నుంచి ఈ మినహాయింపు తొలగిపోనుందని, 2 వీలర్లకు ఫాస్టాగ్ తప్పనిసరి చేస్తూ టోల్ ఛార్జీలు వసూలు చేయనున్నారని తెలుస్తోంది. తక్కువ దూరానికి ₹10, మీడియం డిస్టెన్స్ ₹20, లాంగ్ డిస్టెన్స్ ₹30, యావరేజ్ డైలీ కాస్ట్ ₹15 విధించే అవకాశం ఉంది. ఫాస్టాగ్ లేని వాహనాలకు ₹2,000 జరిమానా విధించే అవకాశమూ ఉందని తెలుస్తోంది. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే రోజువారీ ప్రయాణికులు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని 2 వీలర్ వినియోగదారులపై ఆర్థిక భారం పడే అవకాశం ఉంది. ఫాస్టాగ్ వ్యవస్థను అర్థం చేసుకోవడం, దాన్ని సమకూర్చుకోవడం వంటి అంశాలు కొందరికి సవాల్గా మారవచ్చు. అయితే ఈ వసూళ్ల ద్వారా వచ్చే ఆదాయం రోడ్ల నిర్వహణ, మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఉపయోగపడుతుందని, ద్విచక్ర వాహనదారులు కూడా రోడ్ల నిర్మాణ ఖర్చులకు భాగస్వాములవ్వాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయినప్పటికీ ఈ వార్తలపై అధికారిక నిర్ధారణ లేనందున ద్విచక్ర వాహనదారులు గందరగోళానికి గురవుతున్నారు. అయితే జూలై 15 నుంచి ద్విచక్ర వాహనాలకు టోల్ కట్టాల్సి ఉంటుందని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైతే అధికారికంగా నిర్ధారించలేదు. ఇందుకు సంబంధించి ఎలాంటి ప్రకటన కానీ, మార్గదర్శకాలు కానీ విడుదల చేయలేదు.